హాయ్ అండి. ఇది సండే ఈవినింగ్ వ్లాగ్. అంటే నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నిన్న సండే కాబట్టి త్రిమూర్తుల వారి పూజ చేద్దాం అనుకొని ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా క్లీన్ చేసుకొని బయట వాకలు కడుక్కొని ముగ్గులు అయితే వేసుకున్నాను. అదేవిధంగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇల్లుతో పాటు షాప్ కూడా క్లీన్ చేసుకున్నాను. కడిగేసి శుభ్రంగా ముగ్గులు అవి వేసుకున్నాను అనమాట. ఇంకేదైనా పూజ అంటేనే చాలు ఇల్లు గుమ్మాలు ఇవన్నీ కడుక్కొని వాకలు కడుక్కొని ముగ్గులు వేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇలా చేస్తూ ఉండాలి మనం. ఇంకా ఈ పీట మీద పూజ అయితే చేస్తాను. అందుకోసమనే పీట ముందే నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను. పైన అయితే ఒక ముగ్గు వేసేస్తాను. ఈ త్రిమూర్తుల పూజ నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. అందుకోసమే ప్రతి సంవత్సరము కూడా మిస్ అవ్వకుండా నాకు వీలైనంతలో ఎలాగోలా అంటే ఎలా వీలైతే అలా చేస్తూ ఉంటాను. ఈసారి అయితే ఒక్క మేళానే చేశానన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం అయితే 3 మేళాలో ఎన్నో చేసినట్టున్నాను. పెద్దగా ఐడియా లేదు. ఇంక ఈసారి అయితే ఒక మేళానే చేశాను. సో పసుపు రాసి బొట్లు పెట్టేసిన తర్వాత వినాయకుని కూడా చేసి పక్కన పెట్టుకుంటాను. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే నేను పూజ అనేది స్టార్ట్ చేస్తాను. ఈ పూజకి పెద్దగా మనం ప్రసాదాలు ఇవన్నీ చేయనవసరం లేదు. మెయిన్గా కావాల్సినవి ఏంటంటే తమలపాకులు, చెక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మర్రాకులు, గంజాయి. ఈ వస్తువులు అయితే ముఖ్యంగా కావాల్సినవి. ఇంకా అసలైంది అయితే మర్చిపోయాను, గాను అనమాట. అదే నువ్వుల నూనె అంటారు కదా, అదనమాట. ఈ నువ్వుల నూనె కూడా ఉండాలి. దాంతోపాటు కొత్త ప్రమిదలు కానీ మనం తయారు చేసుకున్న ప్రమిదలైనా పర్వాలేదు. యాక్చువల్గా అయితే పుట్టమన్ను అంటారు కదా, పుట్టమన్ను తెచ్చి వాటితో ప్రమిదలు చేసి పెడుతూ ఉంటారు. నేను కూడా లాస్ట్ ఇయర్ వరకు అలాగే చేసేదాన్ని, కానీ ఈ ఇయర్ కొంచెం హడావిడి పిల్లలతో యాతన ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా చేసే ఓపిక లేక అలా చేయలేదన్నమాట. నా దగ్గర ఉన్న ప్రమిదలలోనే పెట్టేశాను. మొన్న దీపావళికి కొన్నాను కదా ప్రమిదలు, వాటిల్లోనే కొన్ని కొత్తవి ఉంటే వాటితో పెట్టేశాను అనమాట. పీటకి బొట్లు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను త్రిమూర్తుల వారి ఫోటో అయితే తీసి కిందన పెట్టాను. దాంతోపాటు సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా. ఇక్కడ నేను ఒక మేళానే చేస్తానని చెప్పాను కాబట్టి ఇక్కడ నేను 3 రకాల చెంబులు అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే అన్నీ ఒకే రకంగా ఉండాలంటే ఇప్పుడు ప్రెసెంట్ మట్టి కుండలు లాంటివి అమ్ముతున్నారు కదా, అవైనా తీసుకోవచ్చు చెంబులు. ఇక్కడ నేను మా ఇంట్లో ఉన్నవి 3 రకాలు అయితే 3 చెంబులు అంటే 2 చెంబులు ఒక గ్లాస్ అయితే ఉన్నాయి ఇత్తడి వాటిల్లోనే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ త్రిమూర్తుల స్వామివారు అయితే మర్రి చెట్టు దగ్గరే ఉంటారు కాబట్టి మనం మర్రి కొమ్మలు అయితే కంపల్సరిగా తెచ్చి పెట్టాలి. ఇక్కడ నేను 2 కొమ్మలు అటొక కొమ్మ ఇటొక కొమ్మకి ఉంచుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మర్రి ఆకులోనే కొంచెం బియ్యం వేసుకొని ఆ బియ్యం మీద ఫోటోని అయితే తీసుకున్నాను. ఇంకా వినాయకుడిని అవన్నీ చేశాను కదా, అవన్నీ అయిపోయాయి. ఇంకొంచెం బియ్యం తీసుకుని ఇక్కడ అక్షింతలు అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పూజనైతే. ఇంక ఫోటో పెట్టిన తర్వాత మర్రి కొమ్మ అటొకటి ఇటొకటి పెడుతున్నాను. ఇలా పెట్టుకోవాలి. మర్రి కొమ్మలే మెయిన్ ఈ పూజకి. ఎందుకంటే త్రిమూర్తుల వారు మర్రి కొమ్మలు మొదల్లో ఉంటారు కదా, మర్రి చెట్టు మీద ఉంటారు కాబట్టి మర్రి కొమ్మలు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా మర్రి కొమ్మలు కూడా పెట్టుకున్న తర్వాత ఫోటోకి అయితే పువ్వులు పెట్టేసుకుంటున్నాను. ఫోటోకి పువ్వులు పెట్టిన తర్వాత కిందన పాదాల దగ్గర కూడా కొన్ని పువ్వులు అయితే వేశాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడ నేను దీపాలకి అంటే పై వైపును కూడా ఇంకా పూజ చేసుకోలేదు. పైన పూజ చేసిన తర్వాత అప్పుడు మిగతా సామాగ్రి అంతా కిందన సర్దుతాను. పైన కూడా పూజ చేసేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మొత్తం అంతా కూడా ఫొటోస్కి పాత పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసి పువ్వులు అయితే పేర్చేస్తున్నాను. ఇలా మొత్తం ఫొటోస్కి అన్నిటికీ కూడా పువ్వులు పెట్టేసుకున్న తర్వాత దీపారాధనకి అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను దీపపు కుందుల దగ్గర కూడా పువ్వులు అయితే పెడతాను అనమాట. ఈ దీపం పక్కన అటొకటి ఇటొకటి అలా 2 పువ్వులు పెడుతూ ఉంటాను ఎప్పుడు కూడా. ఇంకా నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా ఎలా అయితే దేవుడి మూల దీపం పెడతానో అదే విధంగా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను 2 దీపాలు అయితే పెడుతూ ఉంటాను. ఇంకా పైన పూజించడం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కిందన త్రిమూర్తుల ఫోటో దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ కిందన రెడీ చేస్తామంటే మళ్ళీ పైన దీపం పెట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసమనే ముందు పై వైపున పూజ అయితే పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు తమలపాకులు అన్నీ కూడా కడిగి తాంబూలాలకి అయితే రెడీ చేస్తున్నాను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకున్నామంటే పూజ చేయడం చాలా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ మనకి 3 తాంబూలాలు కావాలి. అలాగే వినాయకుడి దగ్గరికి ఒకటి కావాలి. మొత్తం 4 తాంబూలాలు అన్నమాట.
తమలపాకులు, అరటిపళ్ళు, చెక్కలు, చిల్లర పైసలు ఇలా పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా తాంబూలాలు ఏ విధంగా అయితే రెడీ చేస్తామో ఆ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే చెంబులతో నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకొని వాటిల్లో పసుపు, కుంకుమ, అక్షింతలు ఇలా వేసుకొని 3 మర్రాకులు పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇంకా మర్రి ఆకుని కొంచెం వెనక్కి జరిపి అక్కడ పసుపుతో చేసిన వినాయకుడిని అయితే తమలపాకు మీద పెట్టుకున్నాను. అలాగే వినాయకుడి దగ్గర అయితే 2 పువ్వులు, అక్షింతలు ఇంకా వేయలేదులేండి. కుంకుమ బొట్టు అయితే పెట్టాను వినాయకుడికి. అలాగే గరికపూస అంటారు కదా, గరికపూస అయితే వినాయకుడి దగ్గర పెట్టాలి. ఇప్పుడు ముందుగా మనం తాంబూలాలు అయితే రెడీ చేసి పెట్టాం కదా, అవి ముందు చెంబులు ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ చెంబుల వాటర్లో 2 పూల రెక్కలు, అదేవిధంగా 3 మర్రి ఆకులు, మీకు ఆల్రెడీ పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోమన్నాను కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. నేనైతే వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత వాటి మీద అయితే కొబ్బరికాయలు పెట్టాలి. కొబ్బరికాయలు పెట్టిన తర్వాత ఫోటో సమంగా కనిపిస్తుందో కనిపించదో అని నేను ఈ చెంబులు అయితే కిందకి దించేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఫోటో అన్నది క్లియర్గా కనిపించాలి కదా, అందుకోసమని కింద దించాను. మనం దీపం పెట్టలేనంత వరకు కూడా అన్నీ జరుపుకోవచ్చు, కానీ దీపం పెట్టిన తర్వాత అయితే జరపరాదు. అందుకోసమని ముందే ఇలా సెట్ చేసుకోండి ఎక్కడ వీలుగా ఉంటుందో. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు వాటి మీద కొబ్బరికాయలు అయితే పేర్చేస్తున్నాను. కొబ్బరికాయలు ఇలా పెట్టుకోవాలన్నమాట మర్రాకుల మధ్యలో. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంకా మర్రాకులు ఉన్నాయి నా దగ్గర, అందుకోసమనే మర్రాకులు తీసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. వీటి మీద దీపము అదేవిధంగా ధూపము అయితే వేసుకుంటాను. ఇక్కడైతే నేను ప్రమిదలు 2 పెట్టుకున్నాను. 2 ప్రమిదలు పెట్టుకొని ఒక దాంట్లో దీపంకి, ఒక దాంట్లో ధూపంకి మొత్తం 6 ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కాబట్టి ముగ్గురికి 3 దీపాలు, అదేవిధంగా ముగ్గురికి 3 ధూపాలు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఇలా పూజ అయిపోయిన తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కథ చదవడం అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈ పూజకి మెయిన్గా గంజాయి అన్నాను కాబట్టి నేను ఇక్కడ కొన్ని బొగ్గులు ఉంటే వెలిగించడానికి ట్రై చేశాను, కానీ అవి అయితే వెలగలేదు. ఇంకా సాంబ్రాణి, ధూపం స్టిక్స్ లా ఉంటాయి కదా, అవి వెలిగించి వాటి మీద అయితే ఆ గంజాయి అన్నది వేసాను. మా పిల్లలిద్దరూ ఆదివారం ట్యూషన్ ఉంటుంది కానీ ట్యూషన్ కూడా వెళ్ళలేదు. మా అన్నయ్య వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు బయటికి వెళ్ళి వచ్చారనమాట. ఇప్పుడే ఇంకా పూజ అయితే జరుగుతూ ఉంది. ఇదే గంజాయి 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది, ఇంత కొంచెమే కానీ ఇది. ఆ కొంచెంని ఆ 3 సాంబ్రాణి స్టిక్స్ మీద వేసేస్తూ ఉన్నాను. మా పిల్లలిద్దరూ ఇటు సైడ్ అయితే కూర్చున్నారు. ఇంకా వేరేగా కొంచెం అటుకులు, శనగపప్పు, బెల్లం ఈ ప్రసాదం అయితే కలిపిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట, కథ చదవడం. ఈ పూజ చేసిన వారికి, కథ చదివిన వారికి, కథ విన్న వారికి అందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఇది నేను కూడా కొంచెం బలంగానే నమ్ముతాను. నా కోరికలు అన్నీ నెరవేరకపోయినా నేను ఒకటి బలంగా కోరుకున్నాను, ఆ కోరిక అయితే నాకు నెరవేరింది. అప్పటి నుండి కూడా ఈ త్రిమూర్తుల వారి పూజ అయితే చేస్తూ ఉన్నాను. పూజ అంతా పూర్తయిన తర్వాత చెంబుల మీద కొబ్బరికాయలు అయితే పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరికాయలను అయితే కొట్టుకొని మళ్ళీ దేవుడి ముందు తెచ్చి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇంకా హారతి వెలిగించుకొని ఆ హారతిని అయితే మనం తీసుకోవాలి. హారతి తీసుకున్న తర్వాత చూడండి, మనం ముందుగా తాంబూలాలు పెట్టాం కదా, ఆకు, చెక్క, అరటిపళ్ళు వీటన్నిటినీ కూడా ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అటుకులు, వాటిలో అయితే కలిపేసుకోవాలి. అదే విధంగా చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసి ప్రసాదంని మనం తీసుకొని అందరికీ కూడా పంచి పెట్టాలి. ఇంకా మిగతావి ఆకులు, చెక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, తమలపాకులు, అవన్నీ కూడా ఏం చేయాలంటే నెక్స్ట్ రోజు వాటర్ లో అయితే కలిపేయాలన్నమాట. మర్రాకులు అవన్నీ కూడా పూజకి ఏవైతే వాడామో అవన్నీ, అరటిపళ్ళు అవి మనం ఉంచుకోవచ్చు, కానీ మనం దేవుడి ముందు చలివిడి, వడపప్పు, బెల్లం కూడా పెట్టాను నేను. వాటిని కూడా ఇందులో కలిపి వేసుకోవాలి ప్రసాదంలో. మర్రాకులు, పువ్వులు, బియ్యము ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అయితే మనం అదే విధంగా వినాయకుడిని వీటన్నిటిని గంగా జలంలో కలిపేయాలి. ఇంకా మనం గ్లాసులతో నీళ్ళు వేసాం కదా, అవి మన ఇంటి దగ్గర తులసి మొక్క అయినా వేసుకోవచ్చు, లేదంటే ఏవైనా మొక్కల దగ్గర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా కలిపేసుకోవడమే, అంతే. దీన్ని మనం అందరికీ పంచి పెట్టాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ పూజ మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.